హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ రోజైతే నేను మీకు ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది అలాంటి ఫిష్ ఫ్రై కాదండోయ్, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మీరు డెఫినెట్గా ట్రై చేయాలనుకుంటారు ఈ వీడియో చూసిన తర్వాత. ముందుగా మనం ఫిష్ అయితే ఇలా కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకోవాలన్నమాట. ఇవి మనకి సముద్రపు చేప అండి, ఇక్కడ దొరికే చేప కాదు, మా ఊరు నుండి తీసుకొచ్చాను. సో ముందుగా అందులో మనం కొంచెం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఇంతవరకు ఏ ప్యాకెట్ పౌడర్ కూడా యూస్ చేయొద్దు మీరు. నిమ్మకాయ, ఈ సైజు నిమ్మకాయ ఉంది కదా, నేనైతే పులుపు ఎక్కువ తింటాను కాబట్టి మొత్తం నిమ్మకాయ వేసేసుకున్నాను. మీరు ఎవరైనా సరే కొంచెం పులుపు తక్కువ తింటాం అని అనుకునే వాళ్ళు ఒక చెక్క వరకు పిండుకుంటే సరిపోతుంది. ఈ ఫిష్ ఫ్రై అనేది మనం అంటే మామూలుగా రెగ్యులర్గా మనం ఫిష్ ఫ్రై చేస్తే ఏంటి, గట్టిగా పై తోలు వరకు గట్టిగా క్రిస్పీ అయిపోతుంది అండ్ లోపల వచ్చేసి మసాలా పట్టదు, చాలా చప్పగా ఉంటుంది కదా. అలా ఉండదండి ఈ ఫిష్ ఫ్రై అయితే. మీకు చాలా క్రిస్పీ ఉంటుంది అవుట్లైన్, మళ్ళీ తర్వాత లోపల వచ్చేసి మెత్తగా ఉడికిపోయి మసాలా పట్టి చాలా టేస్టీ ఉంటుంది. ఆ పైన ఉన్న మసాలా కూడా మీకు ఇలా క్రిస్పీగా కాకుండా చాలా క్రిస్పీ ప్లస్ కొంచెం మెత్తగా సాఫ్ట్గా కూడా ఉంటుంది అనమాట. అన్నంలో కూడా తినేయచ్చు. సో దీంతోనే నేనైతే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఇలా ఫిషెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా బాగా ఆ మసాలా అంతా పట్టేటట్టు ఇలా కలుపుకొని దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకున్నారనుకోండి. టైం లేని వాళ్ళు ఒక 15 నిమిషాలైనా మినిమం పెడితే బాగుంటుంది. తర్వాత ఇలా నేనైతే నాన్ స్టిక్ యూస్ చేస్తున్నాను. మీరు ఎవరైనా సరే ఐరన్ కానీ ఇలా యూస్ చేసేటప్పుడు చిన్న మంట మీద పెట్టుకొని వేపుకోవాలి. ఫస్ట్ ఇలా నూనె వేసుకున్న తర్వాత నేనైతే ఫస్ట్ కరివేపాకు వేసేస్తున్నా. నూనె చాలా అంటే చాలా తక్కువ పడుతుంది, ఎందుకంటే నాన్ స్టిక్ కాబట్టి. అండ్ మిగతా ప్యాన్స్ ఉన్నప్పుడు కొంచెం ఇంకొక గరిట ఎక్కువ వేసుకోండి. తర్వాత ఈ లిడ్ అయితే పెట్టేద్దామండి. ఇలా మూత పెడితే ఏంటంటే ఫస్ట్ అంతా ఒక 5 మినిట్స్ దాన్ని కదపకుండా ఉంటే నాన్ స్టిక్ కాబట్టి ఎక్కడికి పోదు, ఏమీ అంటుకోదు, చాలా బాగా కుక్ అవుతుంది. మీకు చూస్తున్నారు కదా ఎంత బాగా, అంటే ఆ వాటర్ అంతా వచ్చేసి మంచిగా కుక్ అవుతుంది. సో ఇప్పుడు అంటే అడుగు అంటుకోదు, బట్ స్టిల్ ఏం చేయాలంటే కొంచెం అటు తిప్పుకుందాం అనమాట. ముక్కలన్నీ కూడా తిప్పుకోవాలి. సో అప్పుడు ఏమవుతుందంటే అటు ఇటు బాగా మగ్గుతుంది అనమాట ముక్క అనేది, అంటే బాగా ఉడుకుతుంది. మనం ఎప్పుడు వేపినప్పుడు ఏమవుతుందంటే లోపల ఫిష్ అనేది చాలా ఈజీగా త్వరగా ఉడికిపోతుంది. బట్ స్టిల్ ఏంటంటే ఆ మగ్గడం అనేది ఉంటుంది చూసారా ఆవిరికి, అది చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. జస్ట్ 5 మినిట్స్ చాలండి మనకి. సో నేనైతే ఇలాగ దింపబోయే ముందు ఇలా పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను. అంటే నాకు పచ్చిమిర్చి నేను పీస్తో పాటు తింటాను, అందుకని చెప్పి నేను వేసుకుంటున్నాను, అది మీ చాయిస్ అనమాట. సో ఇప్పుడు చూసారా కొంచెం సేపటి తర్వాతకే మనకి ఇలా నూనె అంతా కూడా మనకి పైకి వచ్చేసి చిక్కగా అయిపోయింది, ఆ వాటర్ అంతా పోయిందనమాట. పచ్చిమిర్చి కూడా ఉడికిపోయింది. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది మనకిది. ఆ గ్రేవీ కూడా చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకుని ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత టెండర్గా ఎంత బాగుందో, చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. సో అలా ఉందనమాట. ఇంకా లేట్ లేకుండా మనమైతే తినేసేద్దాము. అసలు మనం ఏమన్నా యాడ్ చేసామా, జస్ట్ ఇంట్లో ఉండే ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా నిమ్మకాయ, ఒక చెక్క అండ్ అల్లం వెల్లుల్లి ముద్ద అప్పటికప్పుడు చేసుకున్నది. సో చూసారా ఎంత బాగుందో. ఆ మసాలా కూడా లోపలికి పడుతుందండి మనం ఇలా ఉడికించుకుంటే. అప్పుడు ఏమవుతుందంటే మధ్యలో మనకి కొంచెం చప్పగా ఉండకుండా ఆ మసాలా కూడా పట్టి బాగుంటుంది. ఇంకా పైన మసాలా మనకి అతుక్కొని ఉంటుంది కదా, సో అది కూడా చాలా టేస్టీ ఉంటుంది. మనం ఉడికించినట్టుగా చేసాము ఫ్రై అనేది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేయండి. చాలా సింపుల్గా అయిపోయింది కదా. సో ఇలాంటి మరెన్నో ఫుడ్ వీడియోస్ లేదంటే అవుట్ సైడ్ ఫుడ్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. బాయ్.